శ్రీమాత్రే నమః. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మీ ఇంట్లో ఈ వస్తువులు ఉండాల్సిందే. ఆ వస్తువులేంటో, వాటి కారణంగా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఏ విధంగా కలుగుతుందో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, వాస్తుని నమ్మేవారు ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారమే ఉండాలని కోరుకుంటారు. ఉండాల్సిన వస్తువు ఉండాల్సిన చోట లేకుంటే ఇంట్లో ఏదో అపచారం జరుగుతుందని భావిస్తుంటారు. ఇంట్లో తాబేలు, లాఫింగ్ బుద్ధ వంటి వస్తువులు ఉంటే మంచిదని నమ్ముతుంటారు. అలాగే మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉంటుందని వాస్తు పండితులు చెప్తున్నారు. మరి ఆ వస్తువులేంటి, వాటి వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మనీ ఫ్రాగ్. 3 కాళ్ళ టోట్ లేదా ఫెంగ్షుయ్ మనీ ఫ్రాగ్ అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్తారు. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవాలి. డబ్బులు దాచే చోట కూడా పెట్టొచ్చు. వంటగది, వాష్రూమ్స్లో అస్సలు ఉంచకూడదు. తెలియకుండా ఇలాంటి ప్లేస్లో పెడితే జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. ఇంట్లో 1 కంటే ఎక్కువ కప్పులు ఉంచాలనుకుంటే వాటి సంఖ్య 3, 6 లేదా 9 ఉండేలా చూడండి. కలిసొస్తుందనే ఉద్దేశంతో ఇంతకన్నా ఎక్కువ పెట్టకండి. దీన్ని నేలపై నుంచి కొంచెం ఎత్తులో ఉంచాలి. అందులో రెండవది లాఫింగ్ బుద్ధ. చైనా వినాయకుడిగా పిలిచే లాఫింగ్ బుద్ధను కూడా ఇంటి ఎంట్రన్స్లోనే ఉంచాలి. లాఫింగ్ బుద్ధ ముఖంలో ఉండే పెద్ద చిరునవ్వు నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి శుభాన్ని ఆహ్వానిస్తుందంటారు. లాఫింగ్ బుద్ధ ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం రెండూ ఉంటాయని చెప్తారు. ఇంట్లో, కార్యాలయంలో, వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా సరే లాఫింగ్ బుద్ధని పెడితే అంతా శుభమే అని విశ్వసిస్తారు. అయితే ఈ బొమ్మను ఎవరికి వారు కొనుక్కోకూడదు. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. అందులో మూడవది గోల్డెన్ ఫిష్. ఫెంగ్షుయ్ శాస్త్రం ప్రకారం ఇంట్లో గోల్డెన్ ఫిష్ ఉంటే అది ఆనందానికి, సామరస్యానికి ప్రతీకగా నమ్ముతారు. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతంగా అభివృద్ధి చెందుతారంటారు. ఈ చేపను డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవాలి. దీన్ని ఇంట్లో పెట్టుకున్న రోజు నుంచి మీ సక్సెస్ని మీరే గమనిస్తారు. అందులో నాలుగవది 3 చైనీస్ నాణాలు. చైనీస్ నాణాలు సంపదకు మూలంగా పరిగణిస్తారు. వృత్తాకార నాణాలు దాని 2 వైపులా ఇన్ యాంగ్లను సూచిస్తాయి. యాంగ్ యొక్క 4 వైపులా 4 అక్షరాలు చెక్కి ఉంటాయి. ఇన్లో 2 అక్షరాలు ఉండొచ్చు, లేదంటే ఖాళీగా కూడా ఉండొచ్చు. నాణాల గుండ్రటి ఆకారం స్వర్గాన్ని, చతురస్రాకారపు ఆకారం భూమిని సూచిస్తుంది. సాధారణంగా 3, 6 లేదా 9 ఫెంగ్షుయ్ నాణాల బంచ్లు ఎరుపు లేదా పసుపు రంగు రిబ్బన్తో ముడేసి పెడతారు. ఫెంగ్షుయ్లో ఎరుపు శుభప్రదమైన రంగు, ప్రాణశక్తికి సూచన. ఎరుపు రిబ్బన్తో ముడేసిన చైనీస్ నాణాలను ఇంటి ప్రధాన ద్వారం వెనుక పెట్టాలి. అందులో ఐదవది చైనీస్ తాబేలు. ఫెంగ్షుయ్, వాస్తుశాస్త్రం ఈ రెండూ కూడా తాబేలును అదృష్టానికి కేరాఫ్గా పరిగణిస్తాయి. తాబేలు బొమ్మను ఉత్తర దిశలో ఉంచటం వల్ల జీవితంలో వైఫల్యం అనే మాటే వినిపించదంటారు వాస్తుశాస్త్ర నిపుణులు. అందులో ఆరవది ఫౌంటైన్. గదిలో ఫౌంటైన్ సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. ఇది వ్యక్తుల మధ్య ప్రేమ, సామరస్యాన్ని పెంచుతుందంట. అందులో ఏడవది వేలాడే అద్దాలు. ఇంట్లో వేలాడే అద్దాలు చాలా సానుకూల వాతావరణం నింపుతాయి. వేలాడే అద్దాలు నెగిటివ్ వైబ్రేషన్స్ని తరిమేస్తాయి అంటారు. అయితే అద్దాన్ని ఎప్పుడూ ప్రధాన ద్వారం ముందు ఉంచకూడదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోపలకు వచ్చే సానుకూల వైబ్స్ని అద్దం వెనుతిరిగి పంపించేస్తుందంట. అందులో ఎనిమిదవది నిజమైన మొక్కలు. ప్లాస్టిక్ హంగులు, ఆర్భాటాలు కాకుండా ఇంట్లో నిజమైన మొక్కలు పెట్టుకుంటే ప్రశాంత వాతావరణం ఉన్నట్టే. ఎల్లప్పుడూ ఇంట్లో ఎప్పుడూ తాజా పూలను ఉంచేందుకు కూడా ప్రయత్నించండి. ఎందుకంటే జీవితంలో ఆనందం, ప్రేమకు చిహ్నం పూలు. పచ్చటి మొక్కలు, అందమైన పూలు ప్రతికూల శక్తిని దరిదాపుల్లోకి కూడా రానివ్వవు.